ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, దక్షిణిడియా సంఘము మెదక్ అధ్యక్ష మండలము సెయింట్ పీటర్ చర్చ్ రామకృష్ణపూర్ పాస్టేటు దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను. ఆన్లైన్ విబిఎస్ ప్రోగ్రామును ఈ దినమున జరుపుకోవడానికి మా సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మొదటగా దేవునికి వందనాలను కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మన అధ్యక్ష మండల బిషప్ తండ్రి గారు అయినటువంటి ది రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసీ సాలమన్ రాజ్ బిషప్ తండ్రి గారికి, తల్లి గారికి నా నిండు వందనాలను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా డైసిస్ సండే స్కూల్ సెక్రటరీ గారైనటువంటి శ్రీ కె సాంసన్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గోదావరి డిసిసి చైర్మన్ రెవరెండ్ నిరంజన్ అయ్య గారికి వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా గోదావరి డిసిసి సండే స్కూల్ సెక్రటరీ గారైనటువంటి రెవరెండ్ దినకర్ అయ్య గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రామకృష్ణపూర్ పాస్టేట్ ప్రెసిబిటర్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ ఎస్ వరదాస్ గురువుల వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమమును జరిగించడానికి ఎంతగానో సహకరించినటువంటి అధ్యక్ష మండల లే సెక్రటరీ గారైనటువంటి శ్రీ డొలకల డేవిడ్ గారికి వందనాలను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మా పాస్టేట్లో ఉన్నటువంటి సండే స్కూల్ సూపరింటెండెంట్ గారైనటువంటి శ్రీమతి డొలకల ఎస్తర్ డేవిడ్ గారికి, సండే స్కూల్ టీచర్సు శ్రీమతి శర్మల సునీత విన్సెంట్ గారికి, అదే రీతిగా శ్రీమతి చిప్పరి ప్రేమలత రవి గారికి, వారికి సహకరించిన వారందరికీ వందనాలు. ఈ విబిఎస్ ఆన్లైన్ ప్రోగ్రామ్ను చక్కగా జరిగిస్తున్నటువంటి డైసిస్ యూత్ మెంబర్ శ్రీ డొలకల జెస్సి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థనతో ఈ విబిఎస్ ఆన్లైన్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడా మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మెదక్ అధ్యక్ష మండలంలో మా తండ్రి, చిన్న బిడ్డల మధ్య జరుగుతున్నటువంటి పరిచర్యను బట్టి స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడన్న నీ వాక్యాన్ని బట్టి చిన్నపిల్లలకు మా తండ్రి మరి బోధలోను మీ శిక్షణలోను భక్తి విశ్వాసములు పెంచడానికి దేవా సంఘములకు మీరిచ్చినటువంటి ఆలోచనలు బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆన్లైన్ విబిఎస్ కొరకు ప్రభువా ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి. ఈ దినపు యొక్క ఈ కార్యక్రమాన్ని మా తండ్రి మీ చేతులకు సమర్పించుకొని చుండగా మీ పరిశుద్ధాత్మ నడిపమని దయచేయండి. సండే స్కూల్ టీచర్స్ను పాలు పొందుతున్నటువంటి చిన్న బిడ్డలను మీరు దీవించండి దేవా, కనికరించండి, నీ ఆత్మతో నింపండి. చిన్న బిడ్డలందరినీ మా తండ్రి మీ దయలోను మనుషుల దయలోను జ్ఞానమందును వయసు వర్తిలింపజేయమని, పచ్చని ఒలివ మొక్కవలి మీరు ఫలింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం అంతటి ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందమని, ఈ కార్యము ద్వారా ప్రభువ ఇదిగో ప్రభు ఈ ప్రోగ్రాం ద్వారా చిన్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లింపజేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హాయ్ చిల్డ్రన్, హవ్ ఆర్ యూ? ఓకే, ఈరోజు ప్రత్యేకంగా మెదక్ అధ్యక్ష మండలంలోని సండే స్కూల్ విబిఎస్ ప్రోగ్రామ్ని ఆన్లైన్ ద్వారా నిర్వహించటం జరుగుతున్నది. ఈ విబిఎస్ కార్యక్రమాన్ని నిర్వర్తించటకు గాను ప్రత్యేకంగా మన మధ్యకు విచ్చేసిన రామకృష్ణపూర్ సిసిసి మరియు మందమరి పాస్టేట్స్ ద్వారా ద గార్డియన్స్ అనే థీమ్తో మీ ముందుకు రాబోతున్నారు. చాలా చక్కటి స్టోరీస్, సాంగ్స్ మరియు పప్పెట్ షో చేయబడుచున్నది. కావున చిన్నలు పెద్దలు అందరూ కలిసి ఆసక్తితో ఆనందంగా వీక్షించి ఆత్మీయంగా దేవుని యందు అభివృద్ధి చెందాలని భగవంతుని కోరుకుంటూ దేవుని ఆశీస్సులు మీకు, మాకు, వీక్షించే మనందరి కుటుంబాలకు దేవుని దీవెనలు ఉండాలని కోరుకుంటూ ప్రార్థించే మీ యొక్క రామకృష్ణపూర్ సండే స్కూల్ సూపరింటెండెంట్ డొల్కల ఎస్తర్ డేవిడ్. Hi children, are you ready? Okay, God bless you.
థ్యాంక్ యూ. దేవుని మాటకు దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. రండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. రండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. గార్డియన్స్ అందమైన తోటకు ఒబీడియన్స్ ఆ దేవుని మాటకు. గార్డియన్స్ అందమైన తోటకు ఒబీడియన్స్ ఆ దేవుని మాటకు. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. రండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. రండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. Praise the Lord, children. Hope you all are happy to listen the word of God. ఇప్పుడు మనం దేవుని స్టోరీ వినడానికి మీ అందరూ హ్యాపీగా ఉన్నారా? అయితే ఇప్పుడు మనం దేవుని యొక్క స్టోరీని తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ మనం బైబిల్ వర్స్ చదువుదాం. టుడేస్ థీమ్, ఈరోజు థీమ్ గురించి ఫస్ట్ మనం బైబిల్ వర్స్ని తెలుసుకుందాం. జెనసిస్ చాప్టర్ 7 verse 1, ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. మీ అందరి దగ్గర మీ బైబిల్స్ ఉన్నాయా చిల్డ్రన్? డోంట్ ఫర్గెట్ టు క్యారీ యువర్ బైబిల్స్. మీ దగ్గర మీ బైబిల్స్ ఉంచుకోండి. దెన్ గో త్రూ యువర్ బైబిల్. లెట్ us read. Genesis 7:1. Then the Lord said to Noah, go into the ark, and you and all your household, for I have seen that you are righteous before me in this generation. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చిల్డ్రన్, ఈ బైబిల్ వర్స్ చదవగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఈరోజు మన స్టోరీ ఎవరి గురించి? నోవాహ్ గురించి. ఎస్, నోవా తాత గురించి. నోవా తాత ఈజ్ ఎ రైచియస్ మ్యాన్. అవును, చాలా నీతిమంతుడు. ఇంకా ఆయన బ్లేమ్లెస్ అంటే నిందారహితుడు. ఆయనలో ఏ లోపం లేదు పిల్లలు. నో వన్ క్యాన్
బ్లేమ్ హిమ్, ఎవ్వరు అతన్ని బ్లేమ్ చేయలేరు. అండ్ ద థర్డ్ వన్ ఈస్ హీ వాక్డ్ విత్ గాడ్. నోవాహ్ దేవునితో నడిచాడు. దేవునితో నడవటం అంటే ఏంటో మీకు తెలుసా? దేవుని మాటల్ని వినడమే. దేవుడు ఏం చెప్పాడో, గాడ్ ఏమైతే మనతో చెప్పాడో అది మనం చేయగలిగితే దేవునితో మనం కూడా నడిచిన వారం అవుతాము. కాబట్టి చిల్డ్రన్, మనం కూడా ఈ 3 క్యారెక్టర్స్ కలిగి ఉండాలి. డోంట్ ఫర్గెట్ చిల్డ్రన్, దేవుడు మనల్ని అనుదినం అనుక్షణం వాచ్ చేస్తూ ఉంటాడు, మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నా చిల్డ్రన్ ఎలా ఉన్నారు, ఇంట్లో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అని అనుక్షణం గాడ్ విల్ బీ వాచింగ్ యూ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యూ. సో బీ రైచియస్, బ్లేమ్లెస్ అండ్ వాక్ విత్ గాడ్. దేవునితో నడవటం మీరు మర్చిపోకండి. గెటింగ్ ఇన్ టు ద స్టోరీ. ఇప్పుడు మనం స్టోరీని తెలుసుకుందాం. నోవాహ్కి 3 sons, షేమ్, హామ్ అండ్ జఫెత్. ఎవరు? షేమ్, హామ్ అండ్ జఫెత్. మీ అందరికీ తెలుసు కదా వీళ్ళెవరో. వాళ్ళు నోవాహ్ వాళ్ళ 3 sons. వాళ్ళ 3 sonsకి 3 daughter-in-laws కూడా ఉన్నారు. ఎస్, నోవాహ్ హ్యాస్ ఎ బిగ్ ఫ్యామిలీ కదా. 3 sons, 3 daughter-in-laws and 1 wife. They are totally 8 members and a happy God's family. మీది దేవుని కుటుంబమా? ఇఫ్ యు ఆర్ ద ఓన్లీ వన్, నువ్వు ఒక్కడివి దేవుని కోసం నిలబడితే, నువ్వు ఒక్కదానివి దేవుని కోసం నిలబడితే యువర్ ఫ్యామిలీ విల్ బీ సేవ్డ్. అవును, నోవాహ్ ఈరోజు అదే పని చేశాడు పిల్లలు. టుడేస్ లెసన్ ఈజ్ ఆఫ్ దట్. వీఆర్ గుడ్ గార్డియన్స్ ఆఫ్ ద గాడ్. దేవునికి మనం అందరం గార్డియన్స్ కదా. మన థీమ్ ఈరోజు గార్డియన్స్ అని మనం నేర్చుకుందాం. కానీ మంచి గార్డియన్గా మనం ఉండడానికి ట్రై చేద్దాం. అది ఎలాగో ఈరోజు మనం తెలుసుకుందాం. అదేంటంటే నోవాహ్ వెన్ సిన్ ఎంటర్ ద వరల్డ్, లోకమంతా పాపంతో ఉంది పిల్లలు. కానీ నోవాహ్ మాత్రం చాలా రైచియస్గా ఉన్నాడు. నోవాహ్ దేవుని మాట వింటూ దేవుడు తనకి చెప్పిందంతా చేస్తూ ఉన్నాడు. దేవుడు మనకి ఏం చెప్పాడో మీకు తెలుసా? మన బైబిల్ చెప్తుంది. దేవుడు మనల్ని అనుదినం ఎలా ఉండాలో దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. సో మనం దేవుని వర్డ్స్ని ఫాలో అవుతే మనం గాడ్తో నడిచిన వారం అవుతాం. గాడ్ ఏమైతే చెప్పాడో అవన్నీ నోవాహు చేస్తూ వచ్చాడు. అయితే వన్ డే గాడ్ కాల్డ్ నోవాహ్. నోవాహ్, ఈ ఎర్త్ అంతా వాజ్ ఫిల్డ్ విత్ సిన్. అంతా సిన్తో నిండిపోయి ఉంది. నాకు అస్సలు నచ్చలేదు నోవాహ్, చాలా బాధేస్తుంది నోవాహ్. కాబట్టి నేను ఈ ఎర్త్ అంతా డిస్ట్రాయ్ చేసేద్దాం అనుకుంటున్నా. సో నేను ఎర్త్ని డిస్ట్రాయ్ చేసే ముందు ఈ యానిమల్స్ని, ప్లాంట్స్ని, బర్డ్స్ని అన్నిటినీ నేను సేవ్ చేద్దాం అనుకుంటున్నా. సో యు ఆర్ మై గార్డియన్, నువ్వే వాటన్నిటిని కాపాడాలి అని నోవాహ్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. ఎస్, ఈచ్ వన్ ఆఫ్ అస్ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ. మనకు కూడా దేవుడు కొన్ని రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు. టు బీ ఏ గుడ్ డాటర్, ఒక మంచి డాటర్గా ఉండడానికి, మంచి సన్గా ఉండడానికి, లేదా ఒక గుడ్ స్టూడెంట్గా ఉండడానికి దేవుడు మనకి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఇస్తాడు. అవన్నీ మనము చేయగలాలి. టు బీ ఏ సక్సెస్ఫుల్, మనం ఎవరి మీద లీన్ అయి ఉండాలి? గాడ్ మీద లీన్ అయి ఉండాలి. అప్పుడు వి విల్ బీ ఏ సక్సెస్ఫుల్ పర్సన్, ఒక సక్సెస్ఫుల్ గార్డియన్గా మనం ఉంటాం. దేవుడు చెప్పిందంతా మనం చేయగలుగుతాం. ఆ విధంగా నోవాహు గాడ్ ఏం చెప్పాడో చేశాడు. ఇంతకీ గాడ్ నోవాహ్తో ఏం చెప్పాడు తెలుసా? టు బిల్డ్ ఎ బిగ్ ఆర్క్, ఒక పెద్ద షిప్ కట్టమని చెప్పాడు. పిల్లలు, మీరు ఎప్పుడైనా ఎక్కారా షిప్? అయితే నోవాహ్ కూడా ఇంతకుముందు ఎప్పుడు షిప్ని చూడలేదు. కానీ గాడ్ తనకి ఏ విధంగా కట్టమన్నాడో ఆ విధంగా ఆ షిప్ని బిల్డ్ చేశాడు. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి, నోవా నోవా ఏమైంది, నువ్వేంటో కడుతున్నావు, ఇల్లు కడుతున్నావా అంటే, నో నో ఐ వాజ్ ఎ బిల్డింగ్ అండ్ ఆర్క్, నేను ఒక ఆర్క్ని బిల్డ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే గాడ్ టోల్డ్ మీ టు డూ సో, దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను అని నోవాహ్ రిప్లై ఇచ్చాడు. అప్పుడు అందరూ నోవాహ్ని హాహాహా, నోవాహ్ చెప్తున్నాడు ఏంటో కొత్త స్టోరీ క్రియేట్ చేశాడు నోవాహ్. ఏంటంట, రెయిన్ పడిద్దంట, షిప్ వెళ్ళిద్దంట, అందరం చనిపోతామంట, కానీ నోవాహ్ మాత్రమే సేఫ్గా ఉంటాడంట అని దే ఆర్ ఆల్ క్రిటిసైజింగ్. కానీ గాడ్ మాత్రం నోవాహ్కి ఏం చెప్పాడో నోవాహ్ అదే చేశాడు. హీ డిడ్ంట్ లుక్ ఎట్ ద క్రిటిసైజర్స్.
కదా. మనల్ని వెక్కిరించే వాళ్ళని చూసి మనం బాధపడి ఆగిపోవద్దు చిల్డ్రన్. ఎప్పుడు మనల్ని కూడా ఎంతోమంది ఎప్పుడు వెనక్కి లాగుతూ ఉంటారు కదా, నువ్వు ఇట్లా చేయొద్దు, అలా చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని. నోవాహ్ని కూడా పాపం అందరూ దే ఆర్ పుషింగ్ బ్యాక్. కానీ నోవాహ్ ఏం చేశాడంటే గాడ్ వైపు మాత్రమే చూశాడు. వి ఆల్సో మస్ట్ లుక్ ఆన్ టు గాడ్. మనకి ఎప్పుడైతే బాధ కలిగిద్దో వి మస్ట్ లుక్ టు గాడ్, దేవుని వైపు మనము చూడాలి. నోవాహ్ త్వరగా గాడ్ చెప్పిందంతా చేసేసి ఒక బ్యూటిఫుల్ ఆర్క్ కట్టాడు. కట్టిన తర్వాత గాడ్ అగైన్ కాల్ నోవా ఇట్రా అనగానే దెన్ నోవా వెంట్ టు గాడ్. అప్పుడు గాడ్ చెప్పాడు, ఇంకో 7 డేస్లో పెద్ద స్ట్రామ్ రాబోతుంది, ఎర్త్ అంతా నేను డిస్ట్రాయ్ చేయబోతున్నా. కాబట్టి అన్ని స్పీషీస్, యానిమల్స్, మరి బర్డ్స్, ఇంకా నేల మీద పాకే అన్ని జీవుల్ని యు మస్ట్ సేవ్, నువ్వు కాపాడాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అన్ని యానిమల్స్లో ఒక మేల్, ఒక ఫీమేల్, ఒక బాయ్, ఒక గర్ల్ని నువ్వు తీసుకొని షిప్లోకి ఎక్కించు అనగానే, అబ్బా మనకంటే ఎక్కువ గాడ్ సృష్టించిన ఈ నేచర్ దేవుని మాట వింటుంది తెలుసా పిల్లలు. అవన్నీ హ్యాపీగా నోవా తాతతో పాటు షిప్లోకి ఎక్కేసాయి. అబ్బా, నోవా ఆర్క్ వాజ్ నౌ ఫిల్డ్ విత్ ఫుల్ ఆఫ్ యానిమల్స్, బర్డ్స్ అండ్ నాయిస్. అబ్బా, ఎంత హ్యాపీగా ఉందో నోవా తాతకు. అన్నీ ఒకే చోటు ఉన్నాయి కదా. వీ ఆల్సో లవ్ టు సీ ఆల్ ద యానిమల్స్ అండ్ బర్డ్స్ కదా, వీ లవ్. అలాగే నోవా తాత వాజ్ సో హ్యాపీ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఎక్కడికి వెళ్ళారంటే ఆ ఆర్క్ లోపలికి వెళ్ళారు. బిఫోర్ నోవా ఎంటరింగ్ ద ఆర్క్లోకి వెళ్ళే ముందు నోవా ఏం చేశాడంటే, అరే నా ఫ్రెండ్స్ని, నా నైబర్స్ని నేను అందరినీ మిస్ అయిపోతా, సో నేను మళ్ళొక్కసారి వాళ్ళందరినీ పిలుచుకొని వస్తానే అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి, అరే రారా నువ్వు కూడా సేవ్ అవుతావు, రారా ప్లీజ్ నా ఆర్క్లోకి ఎక్కరా, గాడ్ నిన్ను సేవ్ చేస్తాడు, రారా దేవుని మాట వినరా అని అందరినీ పిలుచుకొచ్చాడు పిల్లలు. మనం కూడా పిలుచుకొస్తాం కదా మన ఫ్రెండ్స్ని, మన తమ్ముడిని, మన చెల్లిని, మన బ్రదర్స్ని మనం పిలుస్తూ ఉంటాం కదా. ఏమని, రారా ఈరోజు సండే స్కూల్కి వెళ్దాం రారా ప్లీజ్ అని మనం పిలుస్తూ ఉంటాం. బట్ దే డోంట్ లిజన్ కదా. బట్ వాళ్ళు ఎవ్వరూ రాలేదు పిల్లలు. నోవా వాజ్ సో సాడ్, అయ్యో ఐ మిస్ ఆల్ ఆఫ్ దెమ్ కదా. వీఆర్ ఆల్సో నౌ మిస్సింగ్ కదా మన ఫ్రెండ్స్ని. మనం ఎవరిని మనం కలవలేకపోతున్నాం. అలాగే నోవా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మిస్ అయిపోయాడు. కానీ ఎవ్వరు కూడా గాడ్ మాటకి ఒబే చేయలేదు ఎక్సెప్ట్ నోవా అండ్ హిస్ ఫ్యామిలీ. అలా నోవా వాళ్ళ ఫ్యామిలీ అన్ని యానిమల్స్, బర్డ్స్ అన్నీ షిప్లోకి ఎంటర్ అయిపోయాయి, ఆర్క్లోకి. దెన్ ద ఆర్క్ డోర్ వాజ్ క్లోజ్డ్ బై గాడ్. ఎవరు మూసేశారు? దేవుడు మూసేశాడు. సో ఇట్ కాంట్ బి ఓపెన్డ్ బై మెన్. మనుషులు దాన్ని ఇంకా ఓపెన్ చేయలేరు. దెన్ ద రెయిన్ స్టార్టెడ్. రెయిన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అందరూ నోవా ప్లీజ్ ఓపెన్ ద డోర్, నోవా ప్లీజ్ ఓపెన్ ద డోర్ అని అందరు కొడుతున్నారు చిల్డ్రన్. కానీ నోవా కుడింట్ ఓపెన్. ఎందుకు? ఆ డోర్ని క్లోజ్ చేసింది ఎవరంటే గాడ్. గాడ్ ఆల్సో గివ్స్ us సమ్ ఆపర్చునిటీస్. దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవాలి, లేకపోతే అవర్ డోర్స్ విల్ బీ క్లోజ్డ్. దేవుని మాట వినడం మర్చిపోవద్దు చిల్డ్రన్. గాడ్ మనల్ని ఎన్నోసార్లు వార్న్ చేస్తాడు కదా, అలాగే మనం వాటన్నిటినీ కూడా మనము వినాలి. అదేవిధంగా నోవా క్లోజ్ చేసిన డోర్ని ఓపెన్ చేయలేకపోయాడు. బయట అందరు చనిపోయారు. ఇంకా మిగిలిన యానిమల్స్, ప్లాంట్స్, ఎవ్రీథింగ్ ఇన్ ద ఎర్త్ వాజ్ డిస్ట్రాయిడ్. అన్నీ చనిపోయాయి. చనిపోగానే ద రెయిన్ స్టార్టెడ్ గ్రోయింగ్ అండ్ గ్రోయింగ్. 40 days and 40 nights the rain was continuously going on కదా. మనకు ఒక్క రోజు 2 రోజులు వర్షం పడితేనే దెర్ విల్ బి సో మెనీ పిట్స్ కదా, వాటర్ పిట్స్ ఉంటాయి. కానీ ద ఎర్త్ వాజ్ ఫిల్డ్ విత్ వాటర్. మొత్తం వాటర్తో నిండిపోయినాయి పిల్లలు. దెన్ గాడ్ థాట్ టు స్టాప్ ద రెయిన్. 40 days తర్వాత గాడ్ రెయిన్ని స్టాప్ చేశాడు. చేసిన తర్వాత ద వాటర్ స్టూడ్ అప్ టు ద మౌంటైన్స్ లెవెల్కి వాటర్ రేజ్ అయిపోయాయి. మన ఆర్క్, నోవా తాతున్న ఆర్క్ ఉంది కదా, అది ఎక్కడ ఆగింది అని అంటే అరారత్ మౌంటైన్ మీద ఆగింది. ఎక్కడ ఆగింది? అరారత్ మౌంటైన్ పైన ఆగింది. దెన్ ద నోవా సెంట్ అండ్ క్రో. దాని ఒక విండో ఉంది ఆ ఆర్క్కి. ఆ విండోలో నుంచి ఒక క్రోని పంపించాడు. పంపించగానే ఆ క్రో వెళ్ళింది, కానీ తిరిగి రాలేదు. దెన్ ఆఫ్టర్ ఎ వీక్ నోవా సెండ్ ఎ బ్లాక్ డవ్. అవును, ఒక బ్లాక్ పిజియన్ని పంపించాడు. మీకు తెలుసు కదా,
దెన్ ఇట్ వెంట్ అండ్ ఇట్ సర్చ్ ఆల్ ద ఎర్త్, ఎర్త్ అంతా చూసింది. ఇట్ కుడెంట్ ఫైండ్ ఎనీథింగ్, సో ఇట్ కేమ్ బ్యాక్. దెన్ అగైన్ హీ లెఫ్ట్ ద పీజియన్, మళ్ళీ ఒకసారి వదిలేశాడు. అప్పుడు ఇట్ వెంట్ అండ్ బ్రెడ్ ఒక చిన్న ఆకును తీసుకొని వచ్చింది, చిగురుని. అబ్బా, నోవాహ్ వాజ్ సో హ్యాపీ. అరే, ద ఎర్త్ స్టార్టెడ్ టు గ్రో అగైన్. అవును, ఎర్త్ బిగిన్ టు గ్రో అగైన్. మళ్ళీ మంచిగా ఎర్త్ దాని గ్రోత్ని తిరిగి తెచ్చేసుకుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆఫ్టర్ ద 40 days ఆఫ్ వాటర్ స్టేయింగ్ ఆన్ ఎర్త్, గాడ్ ఏం చేశాడంటే నోవాహ్ని జ్ఞాపకం చేసుకున్నాడు. సో హీ సెంట్ అండ్ విండ్, ఒక పెద్ద గాలి వచ్చింది. ఆ గాలి రావటం వల్ల ఆ వాటర్ అంతా ఆరిపోయింది. దెన్ ద వాటర్ వాజ్ టోటలీ డ్రౌన్డ్, సింక్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు భూమి పైన, ఎర్త్ పైన ఏం లేవు, వాటర్ లేవు. దెన్ నోవాహ్ అండ్ హిస్ ఫ్యామిలీ కేమ్ డౌన్ టు ది ఎర్త్. అప్పుడు నోవాహ్ అండ్ హిస్ ఫ్యామిలీ ఏం చేశారు, అందరు కలిసి హ్యాపీగా కిందకు వచ్చారు. నోవాహ్తో పాటు ఏమేమి వచ్చాయి కిందకి, యానిమల్స్, బర్డ్స్ అన్నీ కూడా చాలా హ్యాపీగా ఉన్నాయి కదా. ఎన్ని రోజులు క్లోజ్డ్ పొజిషన్లో ఉండి ఇట్ కేమ్ అవుట్ అండ్ దే వర్ సో హ్యాపీ అండ్ దే వర్ ప్రైజింగ్ గాడ్. దేవుని చాలా ప్రైజ్ చేశారు. దెన్ దే మేడ్ ఏ సాక్రిఫైస్ ఫర్ గాడ్. దేవునికి ఒక సాక్రిఫైస్ చేసిన తర్వాత గాడ్ స్పోక్ టు నోవా. ఏమని అంటే, అరే, ఈ మనుషులు ఎప్పుడూ నా మాట వినరు, వీళ్ళతో ఎప్పుడూ నేను ఫైట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ నాకు కోపం వచ్చి నేను మళ్ళీ ఈ ఎర్త్ని డిస్ట్రాయ్ చేయకుండా ఉండడానికి ఈసారి నేనేం చేస్తానంటే, ఐ విల్ గివ్ యూ ఎ సైన్. మీ అందరూ రెయిన్బో చూసారా పిల్లలు? ఎస్, యూ లవ్ రెయిన్బో కదా. యూ విల్ వెయిట్ టు వాచ్ ద రెయిన్బో. అలాగే గాడ్ ఫస్ట్ టైం రెయిన్బో సైన్ ఇచ్చింది ఎవరికి అంటే నోవాహ్కి. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ పీస్, దేవుని సమాధానం. మనుషులతో దేవుడు ఒక ప్రామిస్ చేసుకున్నాడు, ఐ విల్ నెవర్ డిస్ట్రాయ్ అగైన్ ద వరల్డ్ లైక్ దిస్. ఈ విధంగా నేను ఎప్పుడు భూమి మీదకి ఒక స్ట్రామ్ని, ప్రళయాన్ని రప్పించను అని గాడ్ ప్రామిస్ చేశాడు. డిడ్ యూ అబ్జర్వ్, ఇంత సిన్, ఇంత పాపం లోకంలో ఉన్నప్పుడు ఎవరు దేవుని మాట విన్నారంటే ద ఓన్లీ వన్ ఈస్ నోవాహ్. గాడ్ ఈజ్ సర్చింగ్ ఇన్ ఎర్త్. దేవుని మాట వినే వాళ్ళ కోసం దేవుడు వెతుకుతూ ఉంటాడు. సో దేవునికి మీరు లాయల్గా, రైచియస్గా, బ్లేమ్లెస్గా ఉంటే గాడ్ విల్ ఆల్సో చూజ్ యువర్ చిల్డ్రన్ యాజ్ ఏ గుడ్ గార్డియన్ కదా. నోవా తాత ఎంత మంచి గార్డియన్ కదా. దేవుడు చెప్పిన దానికంతా ఒబీడియన్స్ చూపించాడు. ఇన్ అవర్ లైఫ్ వీ ఆల్సో మస్ట్ షో ఒబీడియన్స్ టు అవర్ గాడ్. దేవునికి ఖచ్చితంగా మనము ఒబీడియన్స్ చూపించాలి. సో దట్ వీ ఆల్ బికమ్ ఏ గుడ్ గార్డియన్స్ కదా. మనం ఒక మంచి గార్డియన్గా ఉండగలుగుతాము. హోప్ యూ ఆల్ విల్ బీ ఏ గుడ్ గార్డియన్స్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. దేవుని మాట విని దానికి లోబడి ఒబీడియన్స్ చూపించి అండ్ వర్క్ లైక్ దట్ కదా. మనం ఒక్క మాట విని కూర్చోవద్దు, వీ మస్ట్ వర్క్ ఫర్ ఇట్. నోవా తాత వర్క్ చేశాడు కదా. హీ వర్క్డ్ హార్డ్ టు బిల్డ్ ఏ బిగ్ ఆర్క్. అంత పెద్ద ఆర్క్ కట్టడానికి ఒక్క నోవా ఫ్యామిలీ మాత్రమే తనకు హెల్ప్ చేసింది. సో టు డూ గాడ్ వర్క్స్, దేవుని పని చేయడానికి యూ మస్ట్ బీ రెడీ అండ్ యూ మస్ట్ బీ రైచియస్. దేవుని మాట వినండి అండ్ వర్క్ హార్డ్. గాడ్ విల్ గివ్ యూ ఏ గుడ్ లైఫ్ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్. చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాం రా. చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాం రా. యేసయ్యను నమ్మండి, యేసయ్యలో ఉండండి, యేసులోనే ఎదగండి, యేసుతోనే నడవండి. యేసయ్యను నమ్మండి, యేసయ్యలో ఉండండి, యేసులోనే ఎదగండి, యేసుతోనే నడవండి. చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా, చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాం రా. చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాం రా.
గురుతులెన్నో చెప్పాడు, షరతులెన్నో ఇచ్చాడు, మరువద్దని అన్నాడు మన యేసు దేవుడు. గురుతులెన్నో చెప్పాడు, షరతులెన్నో ఇచ్చాడు, మరువద్దని అన్నాడు మన యేసు దేవుడు. చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా, చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. చిన్న పిల్లలారా, చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. క్రీస్తు వలె ఉంటాడు, క్రీస్తు విరోధి వస్తాడు, క్రీస్తులానే చేస్తాడు, క్రీస్తు అతడు కాడు. క్రీస్తు వలె ఉంటాడు, క్రీస్తు విరోధి వస్తాడు, క్రీస్తులానే చేస్తాడు, క్రీస్తు అతడు కాడు. చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా, చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. చిన్న పిల్లలారా, చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. సంతోషం లేదు, బాధగా ఉంది. సరే, టీవీ చూస్తా. మంచి సినిమా వస్తుంది. ఓ సూపర్ సూపర్ సూపర్, చాలా ఎంజాయ్ గా ఉంది, చాలా ఎంజాయ్. హీరో ఫైట్ చేస్తుండు, షో అయ్యో కరెంట్ పోయింది. అయ్యో అయ్యో, నాకు ఎక్కువసేపు హ్యాపీ ఉంటేనే లేదు, హ్యాపీ లేనే లేదు. అయ్యో, నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను. అయ్యో, లాక్డౌన్ కదా, ఫ్రెండ్స్ కూడా లేరు. నేనేం చేయాలి? నాకు హ్యాపీ కావాలి, హ్యాపీ కావాలి. సంతోషము, సంతోషము, లా 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 లా. గుండె నిండా జాయ్ జాయ్, మనసంతా హాయ్ హాయ్. గుండె నిండా జాయ్ జాయ్, మనసంతా హాయ్ హాయ్. లా 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 లా.
యేసయ్య చెప్పినట్టు నోవాహు చక్కని పడవను తయారు చేసి పడవను తయారు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అందులో చక్కగా ఉన్నారట. అక్క చెప్తుంటే నాకు చాలా సంతోషమైంది తెలుసా? అవునా? అయ్యో నేను మిస్ అయిపోయాను. ఎట్లక్క? నాకు మళ్ళీ చెప్తావా? ఇంకా విన్నావు ఇంకో అక్క పాలు గురించి చెప్పేది. ఎంత బాగుందో తెలుసా? నాకు చాలా హ్యాపీ అయిపోయేది. మార్నింగ్ నుండి 2 hours ఎస్ఐ మాటలు వింటూ 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 నా హృదయం అంత సంతోషమైపోయింది తెలుసా? అవునా అక్క? అబ్బా నాకు కావాలక్క సంతోషం, నాకు కావాలి. ప్లీజ్ చెప్పక్క, సంతోషం నాకు కావాలంటే ఏం చేయాలి? సరే నేను చెప్పింది మంచిగా విను. వింటానక్క, వింటాను. చెప్పు. మరి ఇప్పుడు నాతో పాటు ఆన్లైన్లో కూర్చొని ఏసై గురించి వింటావా? వింటా అక్క. బైబిల్ చదువుతావా? చూద్దా అక్క, చూద్దా. సంతోషం కావాలా? ఓ కావాలి అక్క, కావాలి. అయితే ఈ రోజు నుండి చక్కగా బైబిల్ చదువుకో. చదువుతానక్క. పాటలు పాడేసి పాడతానక్క. అప్పుడే నీకు సంతోషం కావాలా? సంతోషం కావాలి అక్క. ఎస్సయ్యా నాకు సంతోషం ఇయ్యేసయ్యా. అక్క నా ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు ఏసై గురించి వినలేదు. మరి మనం వెళ్ళి చెప్దామా? ఓ నాకు చాలా సంతోషం తమ్ముడు. పద వెళ్ళి మన వాళ్ళందరికీ ఏసై గురించి చెప్దాం. ఓకేనా? ఓకే అక్క. కమో నాకు కూడా సంతోషం ఉంది. అవును యేసయ్యలో సంతోషం. పద అక్క వెళ్దాం. Hi children, how are you all? I hope you all are fine. So now this is the time to discuss about missionaries. So are you people aware about what a missionary is? So let me tell you. A Christian missionary is being dedicated to Christ and being committed to Great Commission. What is Great Commission? So Great Commission is told in the Bible in Matthew chapter 28. At the last verse, it tells that Jesus Christ tells the disciples, go and preach the gospel to all over the world and baptize them in the name of Father, Son and Holy Spirit. So these missionaries are committed to the Great Commission. And now we are going to see about the world's best and the famous missionaries. He is none other than Paul, the Apostle Paul. And it is told about Paul in Acts. Most of it is written in the Bible in Acts chapter 15 to the end. So friends, come take a look at this slideshow as we explain about Paul. This is Saul. Saul was a Pharisee who hated the followers of Jesus so much that he would hunt them down to be brought to trial in Jerusalem. And he would even seek to murder them. Saul was uttering threats with every breath, and he was eager to kill the Lord's followers. So he went to the high priest. He asked him to write a letter to the Jews in Damascus that would allow him to arrest any Christians he found there. He wanted to bring them, both men and women, back to Jerusalem in chains. Now Saul went on his way. And as he came near Damascus, a light from heaven flashed around him, and he heard a voice that said, Saul, Saul, why are you persecuting me? Saul cried out, Who are you, Lord? And the voice said, I am Jesus. Rise and go into the city, and you will be told what to do. So Saul got up and he opened his eyes, but he couldn't see anything.
So the men who were with Saul led him into the city. After 3 days, a man named Ananias came to Saul. He put his hands on Saul, and immediately Saul could see again. And with that, Saul became a follower of Jesus. He became the very thing he had tried to hunt. And he immediately began telling people that Jesus is the Son of God, and he taught them about the mercy of God that he had received. And all who heard him were amazed. He then went by a new name, Paul, as he began preaching not just to the Jewish people, but to everyone. Despite many difficulties like being imprisoned, shipwrecked, and narrowly escaping death multiple times, Paul continued to preach about Jesus. Paul said that he would do everything he could to save people and help them know God. And that's just what he did in order to reach people who would otherwise be unreached. And many came to know Jesus because of what Paul said. Paul taught many in his day through his letters, but even more have come to learn more about Jesus through the letters of Paul that can be read even to this day.